నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మనకు ఉద్యమాల పురిటిగడ్డ. తెలంగాణ మలిదేశ అనుకోండి, తొలిదేశ అనుకోండి, ఎంతోమంది అమరులను త్యాగం చేసింది ఈ ఉస్మానియా యూనివర్సిటీ. విజేతలను కూడా నిలిపింది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి వీసీ ఒక సర్క్యులర్ జారీ చేసిండు. అదేందంటే ధర్నాలు, రాస్తారోకలు, ఎలాంటి నిరసనలు చేయొద్దని. అసలు ఎందుకు చేయొద్దు? అసలు వీసీ సర్క్యులర్ ఎందుకు జారీ చేసిండు? దీని వెనుక ఏమైనా ప్రభుత్వం ఉందా? వీసీ యొక్క వ్యక్తిగత నిర్ణయమా? ఏందో అసలు అసలు కనుక్కుందాము. మనతో పాటు ఉస్మానియా విద్యార్థి పిహెచ్డి స్కాలర్ దర్శన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి. వీసీ సర్క్యులర్ జారీ చేసిండు కొన్ని రోజుల క్రితం. అసలు ఎందుకు చేసిండు అన్న? ఒక మాటలు చెప్పండి మీరు. అంటే విద్యార్థి సంఘాల మీద నియంతృత్వ ధోరణితో అవలంబించాలనే ఉద్దేశంతో చేసిండు అని అనిపిస్తుంది అన్న. అంటే ఒక చిత్తశుద్ధిగా ఉండాల్సినటువంటి యూనివర్సిటీ యంత్రాంగం బాధ్యత లేకుండా ప్రజాప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. గత ప్రభుత్వంలో నియంతృత్వం ఉన్నది, ఈ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం ఉంటుంది అని చెప్పేసి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. ఇప్పుడు యూనివర్సిటీ యంత్రాంగం సర్క్యులర్ ఇచ్చింది అనుకోండి, ఎవరు ఇచ్చినట్టు? అది ఉస్మాన్ యూనివర్సిటీ యంత్రాంగం ఇచ్చిందా లేదంటే ప్రభుత్వం ఇచ్చిందా అనే స్పష్టత ఇంకా రావట్లేదు సార్ మన లెజెండ్ టీవీ ద్వారా. అంటే ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, యూనివర్సిటీ యంత్రాంగం కావచ్చు. ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు సార్. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉస్మానియా విద్యార్థుల మీద కనికరం లేదు, బాధ్యత లేదు. ఆయన ఒకప్పుడు యూనివర్సిటీకి ఏమో సభలకేమో వచ్చిండు సార్, యూనివర్సిటీలకు వచ్చి మాట్లాడిండు. మరి ఇప్పుడేమో యూనివర్సిటీలలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ 107 ఏళ్ళ తర్వాత ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి వైస్ ఛాన్సలర్ అయింది సార్. నేను కూడా ఒక మాదిగ కులమే సార్, పిహెచ్డి స్కాలర్ని. కానీ ఆ సర్క్యులర్ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని ఎందుకు అంటున్నా అంటే మా కమ్యూనిటీ కాబట్టి నేను సపోర్ట్ చేస్తలేను సార్. అంటే అన్యాయం జరుగుతుంటుంది. భవిష్యత్తు తరాలకు సర్క్యులర్ ద్వారా విద్య అందే కుట్ర జరుగుతున్నాయి. అంటే విద్య అందనీయకుండా జరిగే కుట్రలు జరగవచ్చు. ఎందుకు సార్ అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ ఒక్క నిమిషం దర్శన్ గారు, మంచి మాట అయిపోయారు మీరు. మీరేం విద్య అందకుండా చేస్తున్నది ప్రభుత్వం అని మీరు అంటున్నారు. కానీ వీసీ కానీ ప్రభుత్వం కానీ లోపల వస్తున్న సమాచారం ఏంటంటే విద్యను బ్రహ్మాండంగా అందిస్తున్నాం మేము, కానీ చదువుకోకుండా రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టే అణిచిపెట్టడానికి కొంతమంది నాయకులు, అందరినీ కాదు, కొందరు చదువుకునే వాళ్ళను అన్యాయం చేస్తున్నారు, ఉద్యమాల వైపు తీసుకెళ్తున్నారు. మేధావులు కావాల్సిన వాళ్ళు, ప్రొఫెసర్లు కావాల్సిన వాళ్ళను ఆ ఉద్యమాలు చేసుకుంటూ చాలా జీవితాలను నాశనం చేసుకున్నారు కాబట్టే ఖచ్చితంగా వీసీ సర్క్యులర్ జారీ చేసిన అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏమంటారు అసలు? అంటే మేమేమంటున్నాం అంటే ఇది తప్పుడు ప్రకటన, తప్పుడు ఆరోపణ. దీని ద్వారా వ్యవస్థ అంటే గమనిస్తుంది సార్. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఏంటి సార్? ప్రపంచ జ్ఞాన కేంద్రం అంటాం, ఉద్యమాల గడ్డ అంటాం సార్. తెలంగాణ ఉద్యమం ఎందుకు వేదిక అయింది సార్? ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా ఊపిరైంది సార్. ఉస్మానియా ఊపిరైంది అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు, అనేక ఆత్మగౌరవ అస్తిత్వ ఉద్యమాలకు. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన సత్యం వైపు, న్యాయం వైపు ఉస్మాన్ యూనివర్సిటీ ఎందుకు గొంతెత్తుతుంది, మాట్లాడుతుంది? అంటే పేద ప్రజలు, మొదటి తరం విద్యార్థులు యూనివర్సిటీలకు వచ్చి చదువుకుంటున్నారు సార్. డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, మల్లారెడ్డి లాంటి యూనివర్సిటీలు ఉన్నాయి సార్. ఎవరు పోతారు? అగ్ర కులాలు పోతారు, అగ్రవర్ణాలు పోతారు సార్. బువ్వ లేకుండా, ఇండ్లు లేకుండా సార్ టాపర్స్ వచ్చి చదువుతారు సార్. నేను బిఏ గోల్డ్ మెడలిస్ట్ నిజాం కాలేజ్, పీజీ ఆర్ట్స్ కాలేజ్ తెలుగు డిపార్ట్మెంట్, పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీ సార్. ఎందుకు అడుగుతారు సార్ ఇక్కడ అంటే గమనించాల్సింది, గతంలో టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ అయింది సార్, మీకు తెలుసా? మరి లీకేజ్ చేయడం కరెక్టా సార్? పేపర్ లీకేజ్ కావాలా? న్యూజిలాండ్కి పేపర్ పోయింది, అది తప్పు జరిగింది కాబట్టి తప్పు అంటున్నారు సార్. తర్వాత నోటిఫికేషన్లు ప్రతి సంవత్సరం, అంటే గతంలో 1,00,000 ఉద్యోగాలు అన్నారు ప్రకటించండి, అవి రాలే కాబట్టి అడిగారు సార్. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటే అశోక్ నగర్లో లాఠీ చార్జ్ చేశారు, అది కరెక్ట్ కాదని అడిగారు. అంటే గ్రూప్ 1 పేపర్ లీకేజ్ జరిగింది మొన్న. అంటే
పేపర్ లీకేజ్ జరుగుతున్న సమయంలో కావచ్చు, నోటిఫికేషన్లు కరెక్ట్ టైంకి వేయకపోవడం కావచ్చు, కొంత చిత్తశుద్ధితోటి మన కాంగ్రెస్ ప్రభుత్వం సార్ ఏమన్నది, మూసివేయబడ్డటువంటి 6,000 ప్రభుత్వ పాఠశాలని తెరిచివేస్తాము అని చెప్పేసి చెప్తున్నా సార్. అది ఇంకా చేయలేగా సార్. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది చేయకపోతే చదువుకున్న వాళ్ళుగా, పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళుగా, పీజీలు ఇక్కడ ఉండే చదువుకున్నటువంటి విద్యార్థులుగా అంటే స్పందించే హృదయాన్ని ఉస్మానియా నేర్పిస్తుంది సార్. ప్రేమించే తత్వాన్ని, అంటే ఎదిరించే స్వభావాన్ని, అన్యాయాన్ని ఎదిరించే స్వభావాన్ని ఉస్మానియా యూనివర్సిటీ నేర్పిస్తుంది. అంటే బాధితునికి నిలబడాలి కదా, అండగా ఎందుకు నిలబడతాం అంటే మేము కూడా అక్కడి నుంచి వచ్చినాం కదా సార్. మేము కూడా పేద వర్గాల నుంచి వచ్చినాం, కూలి పని చేసుకునేవామని అనాలి సార్. ఎందుకు మేము చదువుతూనే ఉన్నాం సార్, మేము చదువుతూనే ఉన్నాం. కానీ మాలాగా ఇంకో నెక్స్ట్ జనరేషను నోటిఫికేషన్లు రాకుండా ఈ ప్రభుత్వాలు ఇంత అంటే చిత్తశుద్ధితోటి బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదు సార్. మెస్ బిల్లులు పెరుగుతున్నాయి, స్కాలర్షిప్స్ రావట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్స్ వస్తలేవు, అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సార్ మీరు గమనించండి, మీకు తెలుసో లేదో, నాకు అంటే లెజెండ్ టీవీ ద్వారా అడుగుతున్నాం. ఇప్పుడు 2018-19 అకాడమిక్ ఇయర్ వాళ్ళు లాక్డౌన్ టైము 2 సంవత్సరాలు నష్టపోయారు సార్. ఇప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ 2018-19 వాళ్ళకు కరోనా టైంలో నష్టపోయినటువంటి 2 సంవత్సరాలని పొడిగించాలని చెప్పేసి అడుగుతున్నారు సార్. దేశవ్యాప్తంగా మొత్తం ఈ 2 సంవత్సరాలను ఎక్స్టెన్షన్ చేశారు అన్ని యూనివర్సిటీలలో. కానీ ఓయూలు అప్లై చేయట్లే. ఎక్స్టెన్షన్ చేయాలి 2 ఇయర్స్ని అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఓయూ విద్యార్థులకు. ఇంకోటి సార్, ప్రొఫెసర్ల వయ పరిమితి మొన్న పెరిగింది కదా సార్ 60 సంవత్సరాలకు. అట్లనే ప్రతి సంవత్సరం పీజీ చేసిన విద్యార్థులు కొన్ని లక్షల మంది ఉన్నారు కదా, పిహెచ్డి చేసుకోవాలనుకుంటారు కదా, మరి చేయాలనుకున్న వాళ్ళకి ప్రొఫెసర్లు ఉండాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రభుత్వం కానీ యూనివర్సిటీ కానీ విద్యా వాతావరణం ఉండాలి, ఉద్యమాలు జరగొద్దు అంటే చేయాల్సింది ఏం చేయాలి, ప్రొఫెసర్లు రిక్రూట్మెంట్ చేయాలి. ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ చేసి ప్రొఫెసర్స్ ఉన్నప్పుడు పిహెచ్డి స్కాలర్స్ పెరుగుతారు. ప్రొఫెసర్స్ ఉంటే తరగతి గదిలో పాఠాలు చెప్పడానికి వీలు ఉంటుంది. అది లేకుండా, ప్రొఫెసర్స్ లేకుండా, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయకుండా, చిత్తశుద్ధి లేకుండా కేవలం ప్రకటనలకు మాత్రమే ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు, మేము నియంత్రితంగా పరిపాలన చేసుకుంటాం, స్టాండింగ్ కమిటీ పెట్టుకుంటాం, ఏదో చాయ్ బిస్కెట్లు తింటాం, చాయ్ బిస్కెట్లు తిని స్టాండింగ్ కమిటీని ఖతం చేస్తాం, ఇట్లాంటి మూసధోరణి ఉంది చూడు, అది కరెక్ట్ కాదు. దర్శన్ గారు ఒకటి చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే, నాకు పేదల కష్టాలు తెలుసు, నేను కూడా ఒక నల్లమల్ల బిడ్డను, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, అందుకే విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకున్నా, బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇస్తున్నాం, టీచర్ పోస్టులు భర్తీ చేసినాం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూతపడ్డ స్కూళ్ళను కూడా తెరిపించి పేద పిల్లలకు దూరం కాకుండా విద్యా వ్యవస్థను దగ్గర చేస్తున్నామని అతను చెప్తున్నాడు. దీనిపై మీరేమంటారు? అంటే కేవలం ప్రకటనలే అవుతున్నాయి సార్, బహుజన బతుకులు మారట్లేవు. ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంటుంది, బహుజన బతుకులు మారతలేవు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇన్ని ప్రకటనలు ఇచ్చింది కదా, చేయమని ఏం చేస్తుంది? నేను ఒకటే అంటున్నాం సార్, 15% బడ్జెట్ ఉంది, ఏదో ప్రవేశపెట్టింది సార్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకుంటున్నారా? మొత్తం కార్పొరేట్ విద్యామయం అయిపోతుంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. స్కూల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాడా సార్? ప్రక్షాళన జరుగుతున్నదా? ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో అనేక లోపాలు ఉన్నాయి, పేపర్ లీకేజ్ అవుతున్నది, హైయర్ ఎడ్యుకేషన్ అందట్లేదు. అరే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడకుండా, ఏదో పథకాల పేరు మీద ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి కుట్రలు చేయడం, ఇది ఎంతవరకు కరెక్టు? అంటే ఒక చెట్టును కొట్టేస్తే, ఒక చెట్టు కొమ్మల్ని నరికేస్తే మళ్ళీ చిగురిస్తాయి, చెట్టు కొమ్మల్ని నరికిస్తే చిగురిస్తాయి. చెట్టును కిందికెళ్ళి కొట్టేసిండి అనుకో, కింద వేలరకెళ్ళి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత పైకి వస్తాయి. ఎంతసేపటికి ఏ ప్రభుత్వాలు వచ్చినా, అగ్రవర్ణ ప్రభుత్వాలు, ఈ బహుజన బతుకులు అట్లనే ఉంటున్నాయి. ఇప్పుడు ఈ కార్పొరేషన్ లోన్స్ కానీ, విలేజ్లలో మహిళా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అరుగులకు అందట్లకు పొలాలు. మొన్న ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఆయనకు ఎమ్మెల్యేకి తెలిసిన వాళ్ళకు, జెడ్పీటీసీకి, ఎంపీటీసీకి, లేదంటే సార్ నేను చెప్తున్నా, ఇందిరమ్మ ఇండ్లల్లా ఇప్పుడు విలేజ్ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళకు తెలిసినటువంటి వాళ్ళను, వీళ్ళకు సంబంధించినటువంటి విలేజ్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు సెలెక్షన్ చేసినటువంటి వాళ్ళనే ఫైనలైజ్ చేస్తున్నారు. ఎంపీడీఓ ఎందుకున్నాడు, ఆర్డీఓ ఎందుకున్నాడు, విలేజ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, స్పెషల్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు,
అంటే వీళ్ళు చిత్తశుద్ధి లేకుండా నిర్లక్ష్యంతో అంటే బాధితులకు చిట్ట చివరగా అర్హులకు ఇవ్వకుండా దొంగలకు ఇస్తా అంటే ఇది స్పందించదా ఇక ఉస్మాన్ యూనివర్సిటీ? అడగదా అడగదా? అర్హులకి దొంగలకి ఎందుకు ఇస్తావు? అంటే నువ్వు డబ్బులు తీసుకొని ఇస్తున్నావా? అంటే ఎంత ధైర్యం నీకు? ప్రభుత్వ విధుల్లో వండుకుంటూ చిత్తశుద్ధి లేకుండా నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా సార్ ఇప్పుడు వచ్చిన రాజీవ్ సంబంధించినటువంటి వాళ్ళకు, నిరుద్యోగ విద్యార్థులకు, వాళ్ళకు అది ప్రకటన వాళ్ళకి అందరు అప్లై చేసుకుంటున్నారు. వెయిట్ చేద్దాం. ఇప్పుడు కార్పొరేషన్ నిధులు ఒక్కటి అందట్లేవు సార్, పేరుకే పేరుకే. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు మనం నిజాయితీగా ఉండి నీతిగా ఉండి నిజాయితీ పరులకు ఇవ్వకుండా అన్యాయం చేసేటువంటి వాళ్ళకు, ఇన్ఫ్లుయెన్స్ చేసుకునేటువంటి వాళ్ళకు, ఫైరవి చేసుకునే వాళ్ళని గుర్తిస్తుంది ఈ సమాజం. ఇట్లాంటి అంశాల మీదనే కదా ఉస్మాన్ యూనివర్సిటీ కొట్లాడుతుంది. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు కొట్లాడతారు కాబట్టి వాళ్ళకి ఏ శక్తి అయినా ఉంటుంది ప్రభుత్వం దించాలన్నా ఎక్కించాలన్నా. ఈరోజు కాంగ్రెస్ కూడా దిగిపోవడానికి మళ్ళీ వీలే కారణం అవుతారేమో ఉస్మానియా విద్యార్థులు, అందుకే సర్క్యులర్ జారీ చేసిన అనుకోవచ్చా? మరి అనుకోవచ్చు. భయం చుట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి, భయం అవుతుంది. ఏంటంటే అరే ఉస్మానియా విద్యార్థులు మా ప్రభుత్వాన్ని కూల్చేసే ఆలోచన ఉండొచ్చేమో. ఎందుకంటే పథకాలు సరిగా అమలు అవుతలేవు కదా కాంగ్రెస్ ప్రభుత్వానివి, చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తున్నారు కదా. అంటే అరే మా ప్రభుత్వాన్ని వీళ్ళు కూలగొట్టొచ్చే అవకాశాలు ఉండొచ్చు అనే ఉద్దేశంతో సర్క్యులర్. ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది అని అనిపిస్తుంది నాకు ఈ సందర్భంగా. అసెంబ్లీలలో మాట్లాడతలేదంటేనే భాగస్వామ్యం ఉందన్నట్టు కదా. కాబట్టి మన లెజెండ్ టీవీ ద్వారా ముఖ్యంగా మీ నుంచి ఏంటంటే సత్యం వైపు కొట్లాడతారు సార్, న్యాయం వైపు, బాధితుల పక్షాన పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళుగా. మేము చదువుకుంటూనే అడుగుతున్నాం సార్, చదువుకోకుండా ఉద్యమాలు చేస్తలేం అన్న వాళ్ళకు, ఉద్యమాలే చేస్తారు అన్న వాళ్ళకి ప్రశ్న ఏంటంటే చదువుకోకుండా ఉద్యమాలు చేస్తలేం. మేము చదువుతూ సమాజంలో అన్యాయాలని ప్రశ్నిస్తున్నాం సార్. డబ్బులు తీసుకొని పనిచేస్తలేం, ఫైరవిల్ చేసుకుంటలేం, డబ్బుల కోసం మేము వ్యాపారాలు చేసుకుంటూ ఈ ఉద్యమాలు చేస్తలేం. ఒక ఉద్యమం చేస్తే ఉద్యమం పేరు మీద మేము ఏమైనా కార్లు కొనుక్కొని, బంగ్లాలు కొనుక్కొని, మేము ఏదైనా మా ఉద్యమం పేరు మీద వాళ్ళని మోసం చేస్తలేం కదా, నిజాయితీనే చేస్తున్నాం కదా. నీతి మా పెట్టుబడి, నిజాయితీ మా పెట్టుబడి, ఆత్మగౌరవం మా పెట్టుబడి, అస్తిత్వం మాకు పెట్టుబడి. కాబట్టి ఇందులో నిజాయితీ ఉన్నది, ఇందులో ఆత్మగౌరవం ఉన్నది, ఇందులో ఒక అస్తిత్వం ఉన్నది. కాబట్టి బాధితుల తరపున నిలబడేటువంటి ఒక చైతన్యం ఉస్మాన్ యూనివర్సిటీ కల్పిస్తున్నది. కాబట్టి సత్యాన్ని ఎవరు సంతుగాడిగే బాబు ఒక మాట అంటారు, ఒక సత్యాన్ని ప్రచారం చేయనంత కాలం అసత్యమే ప్రచారం అవుతుంది అంటాడు. కాబట్టి సత్యం వైపు, న్యాయం వైపు, బాధితుల పక్షాన ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే గొంతుక ఉస్మాన్ యూనివర్సిటీ. కాబట్టి నియంతృత్వ ధోరణితో విడుదల చేసినటువంటి సర్క్యులర్ ఖచ్చితంగా వెనకకి తీసుకోవాలి. మరో వందే మాతర ఉద్యమానికి పునాదైంది ఉస్మాన్ యూనివర్సిటీ, తెలంగాణ ఉద్యమానికి పునాదైంది ఉస్మాన్ యూనివర్సిటీ. అనేక అస్తిత్వ ఉద్యమాలకు, ప్రజాస్వామిక ఉద్యమాలకు, ఆత్మగౌరవ ఉద్యమాలకు, రాజ్యాంగాన్ని రక్షించుకునే క్రమంలో భాగంగా మహిళల మీద హత్యలు జరిగితే మహిళలకు సపోర్ట్గా నిలబడే క్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద, దళితుల మీద దాడులు జరిగితే స్పందించేటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ. అంటే ఎక్కడ సమస్య జరిగినా అప్పుడు బాధితుల పక్షాన నిలబడుతుంది. కాబట్టి నియంతృత్వ ధోరణితో విడుదల చేసినటువంటి సర్క్యులర్ అది నెక్స్ట్ భావి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు భవిష్యత్తులో ఎడ్యుకేషన్ని అందించకుండా చేసేటువంటి కుట్ర. కాబట్టి తక్షణమే ఈ సర్క్యులర్ని వెనకకి తీసుకోవాలి. అది తీసుకునేంత వరకు మా ఐక్య విద్యార్థి సంఘాలుగా మా పోరాటం ఉంటుందని మన లెజెండ్ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రం అనేది తెలంగాణ ప్రజల గొంతుక. ఈరోజు తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలకు చెందిన పిల్లలు ఇక్కడ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ ఈ తెలంగాణ ప్రాంతంలో, అదేవిధంగా భారతదేశంలో జరుగుతున్న ప్రతి సమస్యపై ఇక్కడ యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థులు మాట్లాడతారు, ప్రశ్నిస్తారు. అది ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఉన్నా వారిపై ఫైట్ చేసి ఆ సమస్య పరిష్కారం కోసం యూనివర్సిటీ విద్యార్థులు కొట్లాడతారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దొంగ రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ విద్యార్థులు ప్రశ్నిస్తే రేపు ప్రజలు తనకు వ్యతిరేకమవుతారు, ఎదురు తిరుగుతారనే ఉద్దేశంతో ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వీసీకి రేవంత్ రెడ్డి ఇద్దరు తొత్తులుగా మారి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో నిరసనలు తెలపొద్దని చెప్పి ఈరోజు సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. అని ఒకటి చెప్పండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓయూ విద్యార్థులే, ఓయూ సమాజమే అంటే ప్రశ్నించడం వల్లనే
ఉద్యోగాలు వేయలేదు, ఓయికి రాకపోవడం వల్లనే, ఓయిను పట్టించుకోకపోవడం వల్లనే, ఓయి విద్యార్థులను హక్కును చేర్చుకోకపోవడం వల్లనే బీఆర్ఎస్ ఖతమైంది. ఈరోజు కాంగ్రెస్ కూడా అట్లా ఖతమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మీ యొక్క గొంతును అణిచివేస్తుందని అనుకోవచ్చా? ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అనేది ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమం చేసిన ఉద్యమకారులందరినీ సరైన గుర్తింపు ఇచ్చింది. కానీ ఈ దొంగ రేవంత్ రెడ్డి అదే ఈరోజు సర్క్యులర్ తీసుకొచ్చిండు. అదే దొంగ ఈ రేవంత్ రెడ్డి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా వచ్చి అనేక ఉద్యమాలలో పార్టిసిపేట్ చేశాడు. అనేక బహిరంగ సభలు ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదిక ఈ రేవంత్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ఉద్యమకారులకు అవకాశాలు ఇస్తా అని చెప్పి అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకుల్ని విద్యార్థులను ఆవేశానికి గురిచేసి ఈరోజు వారిని తెలంగాణ ప్రాంతంలోని అన్ని ప్రాంతాలకు పర్యటించే విధంగా చేసి కేసీఆర్ గారు అది చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి దొంగ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ విద్యార్థి నాయకులనే పావులుగా వాడుకొని ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులనే పావులుగా వాడుకొని రేవంత్ రెడ్డి అలా గద్దెనెక్కిండు. కానీ కేసీఆర్ గారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు విద్యార్థి నాయకులకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చాడు. అదేవిధంగా బడ్జెట్లో కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి ఎన్ని నిధులు కేటాయించాలో అన్ని రకాలుగా చేసినా కూడా ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి దొంగ హామీలకు దొంగ మాటలకు ఇక్కడున్న విద్యార్థి నాయకులు ప్రలోభాలకు గురై ఇలా ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేసి దానిలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి గద్దెనెక్కడం జరిగింది. ప్రధానంగా ఒక మాట వినిపిస్తూ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీలో చదువు కంటే రాజకీయాలు ఎక్కువైపోయినాయి, అందుకే వీసీ సర్క్యులర్ జారీ చేసిండు, అది ప్రభుత్వ ఆదేశాలతోనే అని అంటున్నారు. నిజమే అనుకోవాలా? అది ఇక్కడ 100% విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా కాలేజీలకు వెళ్తున్నారు, రీసెర్చ్లు జరుగుతున్నాయి. పిహెచ్డి విద్యార్థులైనా పీజీ విద్యార్థులైనా చదువుతూ ఒక సామెత ఉంటుంది, చదువుకై పోరాడు అన్నట్టు ఈరోజు విద్యార్థులు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇక్కడ కొంచెం మేధావి వర్గం ఎక్కువ ఉంటుంది. విద్యార్థులు అన్ని యూనివర్సిటీలతో పోల్చుకుంటే ఇక్కడ ఉన్న విద్యార్థులకు చాలా అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. యూనివర్సిటీ అనేది ఒక ప్రశ్నించే గొంతు కాబట్టి ఇక్కడ విద్యార్థులు వాస్తవానికి రాష్ట్రంలో ఎటువంటి సంఘటన జరిగినా ప్రశ్నించే తత్వం ఉంటుంది కాబట్టి విద్యార్థులు మాట్లాడుతుంటే ఇలా వీసీ అయినా రేవంత్ రెడ్డి అయినా విద్యార్థులు రాజకీయం చేస్తున్నారని చెప్పి దొంగ మాటలే తప్ప ఇక్కడ విద్యార్థులు నిరంతరం చదువుతూ ఈరోజు ఒక ఎస్ఐ నోటిఫికేషన్ వస్తే అత్యధిక పోస్టులు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకే వస్తాయి. అదేవిధంగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అనేక మంది ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులకే ఉద్యోగాలు సాధిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే బ్రహ్మాండంగా ఉద్యోగాలు వేస్తున్నాం, మేము 59,000 పైగా ఉద్యోగాలు వేసినాం, భవిష్యత్తులో కూడా వేస్తాం, చదువుకోవాలి తప్ప రాజకీయాలు స్టూడెంట్లు చేయొద్దని రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు కనిపిస్తా ఉంది. దీనిపై మీ అభిప్రాయం? ఇలా మందికి పుట్టిన బిడ్డను తన బిడ్డకి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్లకి ఇలా అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేనే నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి అలా రేవంత్ రెడ్డి దొంగ మాటలు తప్ప ఇప్పటి వరకు స్వతహాగా 1-2 నోటిఫికేషన్లు తప్ప రేవంత్ రెడ్డి 59,000 ఉద్యోగాలే లేదు. అటువంటి నోటిఫికేషన్లు కూడా రేవంత్ రెడ్డి సర్కార్లో రాలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇలా విద్యార్థులను ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను విద్యార్థులు చేసే ప్రయత్నం తప్ప ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఫీజులు రాలేదు, స్కాలర్షిప్లు రాలేదు, ఫీజు రీంబర్స్మెంట్ రాలేదు, విద్యార్థులకు సరైన భోజనం అందట్లేదని ప్రశ్నించకుండా ఈరోజు విద్యార్థుల నోట్లకు చేతులకు అదేవిధంగా నోరుకి గుడ్డలు కట్టే ప్రయత్నం, చేతులకు సంఖ్యలు చేసే ప్రయత్నం తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి పెద్ద నోటిఫికేషన్ లేదు. ఎవరో మందికి పుట్టిన బిడ్డను తన బిడ్డగా ప్రకటించుకోవడం తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు విద్యార్థులకు చేసింది ఏం లేదు. అంటే వీసీ ఉస్మానియా వీసీకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఈ సర్క్యులర్ రద్దు చేయకపోతే, వెనక్కి తీసుకోకపోతే మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? మీరు భవిష్యత్తులో ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? ఈ రోజు కూడా ధర్నా చేసినట్టున్నారు, మీరు భవిష్యత్తులో ఇంకేం చేయదలుచుకున్నారు? ఈరోజు గత నెల రోజుల నుంచి ఆ సర్క్యులర్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలనే ఉద్యమం చేస్తున్నాం. నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా వీసీని కలవడం, రిజిస్టర్ని కలవడం, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా నిరసన చేయడం, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదురుగా నిరసన చేశాం. అయినా కూడా ఈ వీసీకి అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఖచ్చితంగా ఈ సర్క్యులర్ను వెనక్కి తీసుకోకపోతే బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన మేము ఎక్కడికక్కడ వీసీని అదేవిధంగా రేవంత్ రెడ్డిని అడ్డుకుంటాం. ఇక శాంతియుత ధర్నాలు కాకుండా మిలిటెంట్ ఉద్యమాలకైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పోరాటాలకి పెద్ద దిక్కు. పీడిత ప్రజలకి, కింది స్థాయి వర్గాలకి తమ హక్కులకి నష్టం జరిగినప్పుడు ఉస్మానియా వేదికగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా వైస్ ఛాన్సలర్ వచ్చారు. ఈ వచ్చిన సందర్భంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి, ఆయా డిపార్ట్మెంట్లలో ఉన్న సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి నిత్యం కలిసి విన్నవించడం అనేది ఇక్కడ సాంప్రదాయం. కానీ ఈరోజు విద్యార్థుల రిక్వెస్ట్ని, రిప్రజెంటేషన్ని అర్థం చేసుకోలేనటువంటి వైస్ ఛాన్సలర్ చైర్లో ఉన్న కారణంగా విద్యార్థులు అడుగుతుంది న్యాయమైన డిమాండ్, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతుల గురించి, స్కాలర్షిప్స్ గురించి, రియంబర్స్మెంట్ గురించి, ఫెలోషిప్స్ గురించి, మౌలిక వసతుల గురించి, సమస్యల గురించి అడుగుతారు. వాళ్ళ సమస్యలు వినాలి, చర్చించాలి.
వాటికి పరిష్కారం తన దగ్గర ఉన్న పరిధిలో చేయాలి, లేని వాటిని ప్రభుత్వంతో చర్చించాలని కనీస స్పృహ లేని వైస్ ఛాన్సలర్ ఈరోజు చైర్లో ఉన్న కారణంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాలని అణిచివేసే విధంగా, ఉస్మానియా గొంతులని నులిపివేసే విధంగా ఈరోజు ఒక జీవో తీసుకొచ్చారు, ఒక సర్క్యులర్ విడుదల చేశారు. ఈ సర్క్యులర్ సారాంశం ఉస్మానియా యూనివర్సిటీలో నినాదాలు చేయకూడదు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేయకూడదు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజల తరపున మాట్లాడొద్దని ఉన్నది. కానీ ఉస్మానియా కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఉస్మానియా బ్రిటిష్ ముస్కర పాలనకు వ్యతిరేకంగా కొట్లాడి వందే మాతర ఉద్యమాన్ని నిర్మించింది. ఉస్మానియా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మద్దతుగా నిలిచి విముక్తి పోరాటాన్ని నిర్వహించింది. ఉస్మానియా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించింది. ఉస్మానియా అనేక అస్తిత్వ ఉద్యమాలకి, మహిళా ఉద్యమాలకి, విద్యార్థి ఉద్యమాలకి, రాజకీయ చైతన్యాలకి, సామాజిక చైతన్యాలకి, రిప్రజెంటేషన్ ఉద్యమాలకి నిలయమైంది. ఇలాంటి ఉద్యమాలని 3 ఏళ్లు ఉండే వైస్ ఛాన్సలర్ నియంత్రిస్తామంటే ఉస్మానియా విద్యార్థులు సహించరని విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం ఈ దేశంలో పౌరులకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది. భారత రాజ్యాంగం ఈ దేశంలో భావప్రకటన హక్కునిచ్చింది. ఆ హక్కుని అణిచివేస్తానంటే ఈ రాజ్యానికి అతీతమైన శక్తులేం కాదు వీళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీలో అయినా, రాష్ట్ర ప్రభుత్వమైన రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సర్క్యులర్ వాపస్ తీసుకునేదాకా విద్యార్థి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మీ బెదిరింపులకి, మీ తాటాకి చప్పులకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం భయపడదనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంటే వీసీ సర్క్యులర్ జారీ చేయడంలో అంటే ఉస్మానియాలో ఎలాంటి సమస్య లేవు, అందుకే మీరు ఎలాంటి ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు, నిరసనలు చేయొద్దు, అన్ని సజావుగా ఉన్నాయి, అందుకే సర్క్యులర్ జారీ చేసినని అనుకోవచ్చా, లేకపోతే వీసీ సొంత నిర్ణయం అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం వెనుక ఉండి ఏమన్నా వ్యవస్థ నడిపిస్తుందంటారా? ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం దృష్టి కేంద్రీకరించాల్సిన బాధ్యత వైస్ ఛాన్సలర్కు ఉంటుంది. దీన్ని తప్పించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తన జోక్యం లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సర్క్యులర్ తీసుకొస్తే ఇప్పటికీ ఉన్నతాధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? తెలంగాణ రాష్ట్రం రావాలని కొట్లాడింది ఉస్మానియా యూనివర్సిటీ. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. అదేవిధంగా మార్పు కోసం జరిగిన ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ కీలకంగా నిలబడింది. కానీ ఇక్కడ యూనివర్సిటీలో సమస్యలు లేవనో, యూనివర్సిటీలో సజావుగా సాగుతుందనే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీని అణిచివేయాలని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గొంతు నొక్కాలని, తద్వారా తన పరిపాలనను యథేచ్ఛగా కొనసాగించాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు భావిస్తున్నదేమో అని మాకు అనుమానం కలుగుతా ఉంది. కాబట్టి దీని వెనక ఖచ్చితంగా ఇద్దరి ప్రత్యక్షమైనటువంటి సహకారంతోనే ఈ చర్యలు చేపట్టారనేది మేము భావిస్తా ఉన్నాం. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తక్షణం దీన్ని వాపస్ తీసుకోండి. మీరు వాపస్ తీసుకుంటే మీకు గౌరవం ఉంటుంది. లేకపోతే విద్యార్థి ఉద్యమాలకి, అనేకమైనటువంటి చైతన్యవంతమైన పోరాటాలకి మీరు వెనుక తిరిగిన చరిత్ర గతంలో ఉంది. లగచర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాపస్ తీసుకుంది, రైతు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వాపస్ తీసుకుంది. కాబట్టి ఇప్పటికైనా ఉస్మానియా వైస్ ఛాన్సలర్ తనేదో అతీత శక్తుడిలాగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో గతంలాగా, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాలను వాపస్ తీసుకుందో అదే తరహాలో ఈ వైస్ ఛాన్సలర్ కూడా ఈ సర్క్యులర్ ని వాపస్ తీసుకోవాలి. వాపస్ తీసుకోకపోతే వాపస్ తీసుకునేంత వరకు ఉస్మానియా విద్యార్థి లోకం పోరాడుతుందనే విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అంటే స్పష్టంగా మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు అనుకోవచ్చా? ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజ్ఞప్తిని స్వీకరించకపోతే ఉద్యమం ద్వారా హెచ్చరిక తప్పనిసరిగా జారీ చేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, శాసనసభ సంబంధించిన వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు, బయట విద్యార్థి లోకం మాట్లాడుతుంది. ఒక ప్రజాస్వామిక హక్కు మీద రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడే తీరిక లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం విద్యార్థులకి, నిరుద్యోగులకి, బయట సమాజ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హెచ్చరిక కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది అయితే మేము గుర్తు చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు చీరాల వంశీ, జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇదైతే గత కొంతకాలం క్రితం వీసీ వైస్ ఛాన్సలర్ గారు రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్, పూర్తిగా అది ప్రభుత్వం రేవంత్ రెడ్డి విడుదల చేసిన సర్క్యులర్గానే భావిస్తాం. ఎందుకోసం అంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందుకు ప్రచారంలో అరచేతిలో 6 గ్యారెంటీలు చూపించి ప్రజలందరినీ ఆకర్షితులను చేసుకొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ఏం పట్టించుకోకుండా ఇటు విద్యాశాఖను తన గుప్పట్లో పెట్టుకొని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయకుండా ఈరోజు డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, మెడికల్ కావచ్చు, తదితరలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా స్కాలర్షిప్ అందించకపోవడంతో కార్పొరేట్ స్కూళ్ళలో కావచ్చు, కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు వారికి ఫీజులు అందలేక రోడ్లపై ఎక్కువ ఈరోజు విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది. అదో పక్క, మరో పక్క
ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఉంటున్నటువంటి హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేక ఈ రోజులు మరి ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రశ్నిస్తానే ఉద్దేశంతో అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీ భూములను అమ్ముకునే ప్రయత్నంలో భాగంగానే అవన్నీ కూడా ప్రశ్నిస్తారనే ఈరోజు మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. విద్యాశాఖ కేటాయించిన నిధులేంటి, మరి వివిధ శాఖలకు కేటాయించిన నిధులేంటి, అవన్నీ కూడా ప్రశ్నిస్తారనే నేపంతో ఈరోజు 100 ఏళ్ల చరిత్ర కలిగినట్టు ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ప్రశ్నిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించినట్టు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక విద్యార్థి గలమెత్తితే ఈరోజు తెలంగాణ మొత్తం కూడా గలమెత్తినట్టు భావిస్తూ ఉంటారు. అందుకోసం ఇక్కడ వాళ్ళు ప్రశ్నిస్తారన్న నేపంతో ఈరోజు వీసీ దగ్గర ఈరోజు మా బిడ్డని అంటే మా దళిత బిడ్డని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి కూడా మా వాళ్ళకి మాకే కళ్ళల్లో పొడిపిస్తూ ఉన్నారు. ఈరోజు అలాంటి వారిని ముందు పెట్టి వెనుక రేవంత్ రెడ్డి మరి ఒక నడిపిస్తూ ఉన్నారు. గత సందర్భాలలో రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమని, దీని వెనుక ప్రభుత్వం లేదని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం లేకపోతే మీ శాఖలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మరి పెద్ద పెద్ద సభలకు పోతున్నాడు కదా, మరి అంత సందర్భాల్లో కావచ్చు, మరే విధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వీళ్ళందరూ నిద్రపోతా ఉన్నారా? మీరు వీళ్ళందరూ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ సర్కులర్ మేము ఇవ్వలేదు, కేవలం వీసా ఇచ్చిందని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే ప్రధానంగా లోపల మీడియాకు అందుతున్న సమాచారం కానీ కొంత మేధావుల నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువు తక్కువైపోయింది, ఈ రాజకీయాలు ఎక్కువైపోయినాయి, అందుకే చదువుకోవడానికి వీసీ సర్క్యులర్ జారీ చేసిండు, అది ప్రభుత్వమే చేయించిందని అంటున్నారు. అసలు దీనిపై మీరు ఏమంటారు? అసలు ఇప్పుడు మీరు అన్నది ఓకేనా, ఉస్మానియా యూనివర్సిటీలో కేవలం చదువుకునే యువత ఒక్కటే ఉన్నారు. చదువుతో పాటు వీరు రాజకీయాలు కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో ఉండాలి. చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు కదా. ఇప్పుడు చదువుకుందే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, మీ వివిధ శాఖల మంత్రులు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు, వీళ్ళందరూ ఓన్లీ చదువుకున్నారా? చదువుకునే సందర్భంలో రాజకీయాలు లేదా? తెలంగాణ ఉద్యమం అప్పుడు ఓన్లీ రాజకీయ నాయకుల ఉద్యమం చేసిరా? విద్యార్థులు ఉద్యమం చేయలే? సబ్బండ వర్గాలు ఏకమై ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమం చేస్తేనే ఈరోజు ప్రత్యేక తెలంగాణ సాధించడం. ఈరోజు విద్యతో పాటు రాజకీయం ఉండాలి, రెండు చేసుకుంటారు. చదువే విద్యనే, రెండు చేసుకుంటూ ఉద్యమం చేసుకుంటూ ఈరోజు చదువుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పిదాలను ప్రశ్నిస్తారనే నెపంతో ఈరోజు ఒక దొంగ సర్క్యులర్ని తీసుకొచ్చి ఈరోజు మా దాంట్లో మాకే చిచ్చు పెట్టా ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఏంటి పెద్ద స్థాయిలో ఉండి వాళ్ళు అంటే పెద్ద కుర్చీలలో కూర్చొని ఈరోజు మా ఎస్సీ ఎస్టీ దళిత మైనారిటీ బిడ్డలనే ఈరోజు కళ్ళ పొడిపిస్తూ ఉన్నారు. గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి గారు, గుర్తుంచుకోండి. మేము మరొకసారి చెప్తా ఉన్నాము, జిల్లా కేంద్రాల్లో కావచ్చు, మండల కేంద్రాల్లో కావచ్చు, నియోజకవర్గ కేంద్రాల్లో కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి సంఘ నాయకులు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరం కూడా ఏకమై మీ ఎమ్మెల్యేలు ఇల్లు ముట్టడి చేయించి, మంత్రుల ఇల్లు ముట్టడి చేయించి, సెక్రటరీ ముట్టడి చేయించి, మీ ఇల్లు కూడా ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే ఈ యొక్క అప్రజాస్వామికమైన సర్కిల్ని వెనక్కి తీసుకొని మరి ఒక పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, 6 గ్యారెంటీలు అమలు చేసి, అదేవిధంగా ఫుడ్ పాయిజన్ ఘటనలపై విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాం. లేని పక్షంలో అతి తొందరలోనే మొన్న మీ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మీ కాంగ్రెస్ అభ్యర్థిని మీ కాంగ్రెస్ లోటుపాట్లను గుర్తించడానికి ఆ అభ్యర్థిని ఒడగొట్టినాం. తదితరలో మీరు రాబోయే ఎలక్షన్లో ఉన్నాయి, మరి రాబోయే ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, తదితర ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా మేము చెప్తాము. మేమే విద్యార్థులను కూడా మేమే ప్రచారానికి వెళ్తాం. వెంటనే ఈ యొక్క సర్కులను ఉపసంహరించుకోవాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు కావచ్చు, హాస్టల్లో మౌలిక వసతులు కావచ్చు వెంటనే కల్పించాలని చెప్పేసి కూడా ఈ యొక్క మీ వేదిక ద్వారా, ఈ యొక్క మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.